వికారాబాద్ జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దాడులు నిర్వహించడంతో పోలీసు వ్యవస్థలో కలకలం రేగింది. మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన సిఐ సరోజ, ఎస్ఐ రాణి లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాండూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిపై భార్య సెక్షన్ 498A కింద కేసు నమోదు చేయగా, కేసు పరిష్కారం పేరుతో అతడిని, అతని కుటుంబ సభ్యులను మహిళా పోలీస్ స్టేషన్ కు పిలిపించినట్లు తెలిసిందే. అతని తల్లి, అక్క చెల్లెళ్లు కలిపి మొత్తం 6గురిపై గృహహింస కేసు కూడా నమోదు చేసి నోటీసులు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం ఈ మొత్తానికి 40,000 రూపాయలకు తగ్గించి ఒప్పందం కుదిరింది. మొదటగా 20,000 రూపాయలను సిఐ సమక్షంలో ఎస్ఐకి బాధితుడు అందజేయగా, మిగిలిన 20,000 రూపాయలు ఇవ్వాల్సిన సమయంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపట్టి మంగళవారం మధ్యాహ్నం మిగిలిన నగదు స్వీకరిస్తున్న సమయంలో సిఐ ఎస్ఐలను పట్టుకున్నారు. ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి ట్రాప్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి వారి ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. చట్టం ప్రకారం పక్షాన్నే ఉంటుందని, న్యాయం కోసం పోరాడితే ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. బాధితుడి ఆరోపణలు తాండ్రుకి చెందిన బాధితుడు ఈర్షద్ మాట్లాడుతూ, తన కుటుంబ సమస్యను తప్పుదారి పట్టించి 498A కేసులు నమోదు చేశారని ఆరోపించారు. స్టేషన్ బెయిల్ పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేశారని, అవినీతి డిమాండ్ను తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఇది నా వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాటమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు పలువురు అవినీతి అధికారులను చట్టం ముందు నిలబెట్టడంలో తాను భాగస్వామి అయినట్లు తెలిపారు. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు, ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే, ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు, అది పాతకాలంది, దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే, ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధిలేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే, అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ. సార్ అమౌంట్ తీసుకున్నాను క్యాష్ 20,000 రూపాయలు తీసుకుంటాను. ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక తర్వాత 20,000 రూపీస్ తర్వాత మళ్ళీ ఇవ్వమన్నారు. కానీ అతని దగ్గర లేకుండా మా దగ్గర వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ 20,000 లేదంటే సరే అని చెప్పేసి మేము ఆర్సీఓ కింద కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చాం. ఎన్నిసార్లు ఇచ్చింది? ఒకసారి ఇచ్చానండి. టోటల్ 40,000లో 20,000 రూపీస్ ఒకసారి ఇచ్చాం. ప్రాపర్టీస్ ఏమైనా సీజ్ చేసేస్తారు, స్థాయికి మించి ఏమైనా గుర్తించారు? ఇప్పుడు ఆల్రెడీ అది మా ప్రొసీజర్ ప్రకారం అవుట్సెర్చ్ అదంతా జరుగుతుందండి. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అవన్నీ రాలేదు. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆన్లైన్ సంబంధించిన సార్ ట్రాన్సాక్షన్
అది వెరిఫై చేస్తున్నామండి వాళ్ళ ఫోన్స్లో మేము అవి కూడా వెరిఫై చేయడం సార్ జరుగుతుంది. 20,000 ఎవరికి ఇచ్చారు సార్? సిఐకి ఎస్ఐకి ఫస్ట్? ఇన్స్పెక్టర్ గారి ముందు ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు సమక్షంలోనే ఇచ్చినాడు. అంటే ఎవరు దొరికింది సార్ దాన్ని పట్టుకోవడం? ఎవరు పట్టుకున్నారు అమౌంట్? అదే అండి, ఎస్ఐ గారు తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఆ రోజు 20,000 అని చెప్పి మాకు కంప్లైంట్ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ. నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్ 26 తారీఖున ఇచ్చిన కాంప్లైంట్ అదే రోజు కేసు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ అదే రోజు కేసు బుక్ చేసి నన్ను పిలిచి అవమానకరంగా మాట్లాడేసి నానా తిట్లు చేసి తిట్టి నిన్ను కౌన్సిలర్ పదవి నుంచి ఊడగొడతా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇలాంటి మాట్లాడడం జరిగింది మేడం. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్చి 16 తారీఖు నాడు నన్ను పిలిచి 41 CR నోటీస్ ఇవ్వాలి నీకు, మీ అందరు 6 మంది పైన కేసు బుక్ చేశారు. మా అమ్మ నాన్న, మా 2 చెల్లెలు, నా పైన, మా తమ్ముని పైన. మా అమ్మ నాన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ఇళ్ళలో ఉంటారు. నా పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లోకి వెళ్ళి ఎలాగై 13-14 సంవత్సరాలు అయింది. వాళ్లకు నా చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.